ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. జూపిటర్ మన సోలార్ సిస్టంలో ఉన్న అత్యంత ముఖ్యమైన సెలెస్టియల్ బాడీస్లో ఒకటి. రోమన్ మైథాలజీలో జూపిటర్ని గ్రీస్ జ్యూస్తో ఈక్వలెంట్గా చూస్తూ ఉంటారు. అండ్ అక్కడ దీన్ని డైస్ పేటర్ అని లేదంటే షైనింగ్ ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు. జూపిటర్ని సాటర్న్ యొక్క సన్గా, నెప్ట్యూన్ యొక్క బ్రదర్గా, అలాగే జూనో యొక్క బ్రదర్గా కూడా కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఇది మన సోలార్ సిస్టంలోని అత్యంత భారీ ప్లానెట్. అండ్ అంతేకాకుండా ఇది భూమి గురించి కూడా మనకి చాలా కొత్త విషయాలు తెలిసింది. ఎందుకు అంటే దీని గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్న తర్వాతే మనం భూమిని చూసే విధానం మారింది, అలాగే సోలార్ సిస్టమ్ని చూసే విధానం మారింది, అండ్ యూనివర్స్ని కూడా చూసే విధానం మారింది. సో అందుకనే ఈ జూపిటర్ మన సోలార్ సిస్టంలోని అత్యంత ముఖ్యమైన భాగం. అయితే ఈ జూపిటర్ కోసం ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు కొన్ని విషయాలు కనుక్కుంటూనే ఉన్నారు. వాటిలో ఒక విషయం మాత్రం శాస్త్రవేత్తలు భయపడుతోంది. ఎందుకంటే దాని కారణంగా జూపిటర్ నాశనం అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం జూపిటర్ గురించి ఒక 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. వాటిలో ఒకటే శాస్త్రవేత్తలను భయపడుతోంది. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. నెంబర్ 1, జూపిటర్ ఒక స్టార్ కూడా అయ్యే అవకాశం ఉంది. 1610వ సంవత్సరంలో గెలీలియో జూపిటర్ని కనుగొన్నప్పుడు దానితో పాటుగా దాని యొక్క 4 ప్రైమరీ మూన్స్ కూడా కనుగొన్నాడు. వాటి పేర్లు యూరోపా, లో, క్యాలిస్టో, గ్యానిమేడ్. అండ్ వీటన్నిటిని కూడా ఇప్పుడు కలెక్టివ్గా గెలీలియన్ మూన్స్ అని అయితే పిలుస్తున్నారు. అండ్ అప్పుడే మొట్టమొదటిసారిగా చంద్రుడు భూమి చుట్టూ తిరగడం మాత్రమే కాకుండా ఇంకొక సెలెస్టియల్ బాడీ చుట్టూ తిరగడాన్ని శాస్త్రవేత్తలు గమనించింది. అండ్ ఆ టైంలో పాలిష్ ఆస్ట్రోనమర్ అయిన నికోలై కోపర్నికస్కి ఈ ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే అతను ఎప్పటి నుంచో ఒక థియరీని ప్రతిపాదిస్తూ వచ్చాడు. భూమి ఈ విశ్వం యొక్క మధ్య భాగంలో లేదు అని, అంటే ఎర్త్ యూనివర్స్ యొక్క సెంటర్లో లేదు అని. అండ్ గెలీలియో కనిపెట్టిన ఆ ఇన్ఫర్మేషన్ అతని యొక్క థియరీకి చాలా ప్లస్ అయ్యి అతని యొక్క ఇన్ఫర్మేషన్ రైట్ అని కూడా ప్రూవ్ అయింది. అయితే మన సోలార్ సిస్టంలోని అతిపెద్ద ప్లానెట్ అండ్ సోలార్ సిస్టంలో ఉన్న మొత్తం అన్ని గ్రహాల యొక్క మాస్ని కలిపినా కూడా దీంట్లో సగం మాత్రమే ఉంటుంది. అంటే మన సోలార్ సిస్టంలో ఉన్న మిగతా గ్రహాలన్నింటినీ కలిపినా వాటి యొక్క మాస్ కంటే దీని యొక్క మాస్ డబల్ ఉంటుంది. అయితే జూపిటర్ యొక్క అట్మాస్ఫియర్ చూడడానికి ఆల్మోస్ట్ ఒక స్టార్ లాగే కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క అట్మాస్ఫియర్లో ఎక్కువగా హైడ్రోజన్ మరియు హీలియమే కనబడుతూ ఉంటాయి. శాస్త్రవేత్తలు ఏమని చెబుతున్నారంటే ఆ జూపిటర్ మీద ఏదైతే హైడ్రోజన్, హీలియం కనబడిందో అది కనుక 80 రెట్లు పెరిగినట్టయితే అది స్టార్గా మారిపోయే అవకాశాలు ఉన్నాయని అయితే తెలియజేశారు. అప్పుడు అది ఒక సోలార్ సిస్టమ్ని క్రియేట్ చేసే అవకాశం కూడా ఉందని తెలియజేశారు. బట్ ఇప్పుడు అది ఒక ప్లానెట్గా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా అది ఒక మినియేచర్ సోలార్ సిస్టమ్ అయితే క్రియేట్ చేసింది. ఎందుకంటే దాని యొక్క భారీ మూన్స్ 4 ఉన్నాయి అండ్ చిన్న చిన్న మూన్స్ చాలానే ఉన్నాయి. సో వీటన్నిటిని కలుపుకొని అది ఆల్రెడీ ఒక మినియేచర్ సోలార్ సిస్టమ్ లాగే కనబడుతూ ఉంటుంది. జూపిటర్ ఎంత భారీ స్థాయిలో ఉంటుందంటే భూమి లాంటి గ్రహాలు 1300 గ్రహాలు కలిపితే ఎంత వాల్యూమ్ అయితే క్రియేట్ అవుతుందో అంత వాల్యూమ్ ఈ ఒక్క జూపిటర్లోనే ఉంది. అంత భారీగా ఉంటుంది ఇది. నెంబర్ 2, అరెస్టెడ్ చైల్డ్హుడ్. బేసిక్గా జూపిటర్ ఇప్పుడు మనకందరికీ కూడా చాలా భారీగా కనబడుతోంది. అండ్ ఈ సోలార్ సిస్టంలోనే అత్యంత భారీ గ్రహం. కానీ ఒకప్పుడు దీనికి గ్రోత్ ఇష్యూస్ ఉన్నాయి. 2018వ సంవత్సరంలో దీని మీద చేసిన ఒక స్టడీలో తెలిసిన విషయం ఏంటంటే ఈ భారీ ప్లానెట్ ఒకప్పుడు గ్రోత్ని కోల్పోయి ఒక పర్టికులర్ స్టేజ్లో అలా ఫ్రీజ్ అయిపోయి ఆగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేశారు కూడా. సోలార్ సిస్టమ్కి సంబంధించిన మోస్ట్ ట్రస్టెడ్ థియరీ ఏంటి? మన సోలార్ సిస్టమ్ స్టార్ట్ అవుతున్న కొత్తలో సూర్యుడి చుట్టూ డస్ట్ ఫిల్డ్ గ్యాస్ క్లౌడ్ కంటిన్యూస్గా తిరుగుతూ ఉండేది. అండ్ కాలం గడుస్తున్న కొద్దీ దాంట్లో ఉన్న పీసెస్ అన్నీ కూడా మెల్లిమెల్లిగా లంప్స్గా మారాయి. అండ్ అవన్నీ కూడా ఒక చోటకి చేరి లార్జర్ బాడీస్ కింద మారాయి. ఆ తర్వాత అవే ఇప్పుడు మనకు కనిపిస్తున్న గ్రహాలుగా మారాయి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. జూపిటర్ వీటన్నిటికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మొదట్లో చాలా పెద్ద స్థాయిలో చిన్న చిన్న పీసెస్ అన్ని కలిసి ఒక పెద్ద ప్లానెట్గా మారిపోయాయి. 1 మిలియన్ సంవత్సరాల పాటు అలా కలుస్తూ వచ్చి చాలా భారీ స్థాయికి అయితే జూపిటర్ చేరుకుంది. అయితే అంత భారీ స్థాయికి చేరుకున్నాక, అంటే భూమి యొక్క మాస్కి 20 రెట్లు ఎక్కువ ఉన్న స్థాయికి చేరుకున్న తర్వాత జూపిటర్ యొక్క గ్రోత్ ఆగిపోయింది. మిగతా ప్లానెట్స్ అన్ని కూడా పెరుగుతూ వచ్చాయి, కానీ దీని యొక్క గ్రోత్ మాత్రం ఆగిపోయింది.
దానికి కారణం ఏంటంటే ఆ టైంలో దీని మీద చాలా పెద్ద సంఖ్యలో కొలిషన్స్ జరిగాయి. ఆ టైంలో మాస్కు బదులుగా అవి ఎనర్జీని ఇంజెక్ట్ చేశాయి. దాని కారణంగా ఈ జూపిటర్ మీద కొన్ని జోన్స్ క్రియేట్ అయ్యాయి. వాటిలో హీట్, ఎనర్జీ ఈ రెండు కూడా చాలా ఎక్కువగా క్రియేట్ అయ్యాయి. దాని వలన గ్యాస్ మాలిక్యూల్స్ ఏవైతే బయట అట్మాస్ఫియర్ నుంచి జూపిటర్ మీదకి వస్తున్నాయో అవన్నీ కూడా జూపిటర్తో మెర్జ్ అవ్వడానికి చాలా కష్టమైపోయింది. దాని కారణంగా 2 మిలియన్ సంవత్సరాల పాటు జూపిటర్ యొక్క గ్రోత్ అలా తగ్గిపోయింది. బట్ ఆ తర్వాత మాత్రం సిచ్యువేషన్స్ మళ్ళీ నార్మల్గా వచ్చాయి. దాని యొక్క పరిస్థితి అంతా మారింది. అండ్ సుమారుగా 300 ఎర్త్ మాసెస్తో సమానమైన మాస్ని అయితే ఇప్పుడు కలిగి ఉంది. నెంబర్ 3 డీప్ స్ట్రైప్స్. జూపిటర్ బేసిక్గా చాలా అంటే చాలా అద్భుతమైన ప్లానెట్. అండ్ దాని మీద విండ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అయితే ఈ విండ్స్ కారణంగా ఆ జూపిటర్ మీద కొన్ని స్విరల్స్, కొన్ని స్ట్రైప్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అయితే ఎన్నో ఏళ్లుగా వాటి యొక్క డెప్త్ ఎంత అనేది మాత్రం మనకు తెలియలేదు. అయితే 2018వ సంవత్సరంలో శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకి జవాబునైతే కనుగొన్నారు. వాళ్ళు జూనో అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ను ఉపయోగించారు ఈ జూపిటర్ని పరిశోధించడం కోసం. అది జూపిటర్ చుట్టూ ప్రతి 53 రోజులకు ఒకసారి తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతున్న టైంలో అది జూపిటర్ యొక్క ఎవ్రీ డీటెయిల్ని కూడా క్యాప్చర్ చేసి మనకైతే అందిస్తూ ఉంటుంది. అయితే జూనో యొక్క సిగ్నల్స్ జూపిటర్ యొక్క గ్రావిటీ ఎంత బలంగా ఉందో మనకి తెలియజేసింది. ఎందుకంటే ఒకానొక ప్లేస్కి వచ్చేసరికి ఆ జూనోని ఆ జూపిటర్ యొక్క గ్రావిటీ కిందకి లాగేస్తోంది కూడా. సో అదంతా కూడా తెలుసుకున్న తర్వాత రీసెర్చర్లు దాని యొక్క 3D ఇమేజ్ను కూడా డ్రా చేసి ప్రపంచం ముందుంచారు. అయితే శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్న విషయం ఏంటి అంటే ఎక్కడైతే పుల్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో మాస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ గ్రావిటేషనల్ మ్యాప్ ద్వారా ఆ స్ట్రైప్స్ ఎంత డీప్గా ఉన్నాయని తెలుసుకోవడానికి ట్రై చేశారు. అండ్ అలాగ వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ వాళ్ళని ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే కొన్ని చోట్ల అవి 3000 కిలోమీటర్ల లోతు వరకు కూడా ఉన్నాయి. అదే శాస్త్రవేత్తల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అండ్ జూపిటర్ యొక్క అఫీషియల్ మాస్ ఇన్ఫర్మేషన్ ఏదైతే అప్పటి వరకు మన దగ్గర ఉందో దాన్ని మార్చాల్సి వచ్చింది. అంతేకాకుండా జూపిటర్ మీద విండ్స్ ఎంత డెప్త్లో ఆపరేట్ చేస్తూ ఉంటాయి అనే విషయాన్ని కూడా అప్పటి వరకు మనం ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్తో క్యాలిక్యులేట్ చేయలేదు. కానీ అప్పుడు మాత్రం మొత్తం అన్ని క్యాలిక్యులేషన్స్ని కూడా మార్చాల్సి వచ్చింది. సో అక్కడ విండ్ స్పీడ్ 360 కిలోమీటర్ల వేగంతో వేస్తున్నాయి గంటకి. అండ్ దాని కారణంగా ఆ మాస్ కొన్ని ప్రాంతాల్లో షిఫ్ట్ అవుతూ ఉంది. అందువలన క్యాలిక్యులేషన్స్ అప్పటికి కూడా డిఫికల్ట్గానే మారాయి. బట్ ఆ తర్వాత ఇంకెన్నో పరిశోధనలు చేసిన తర్వాత ఒక ప్రాపర్ క్యాలిక్యులేషన్ అయితే తీసుకురాగలిగారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా జూపిటర్ యొక్క ఇంటీరియర్ భాగం చూడడానికి ఒక ఫ్లూయిడ్ ఇంటీరియర్లా కనబడుతూ ఉంది. కానీ దాని కింద ఒక సాలిడ్ బాడీ ఉందని అయితే శాస్త్రవేత్తలకు అర్థమైంది. సో దాని మీద మనం మరిన్ని పరిశోధనలు చేసినట్టయితే మరిన్ని విషయాలు బయటపడతాయని అయితే వాళ్ళు నమ్ముతున్నారు. నెంబర్ 4 ఏ స్ట్రేంజ్ న్యూ మూన్. శాస్త్రవేత్తలు ఎక్కువగా భయపడుతున్న విషయం ఇదే. 2017వ సంవత్సరంలో ఆస్ట్రోనామర్స్ ప్లానెట్ ఎక్స్ కోసం స్పేస్లో వెతుకుతూ ఉన్నారు. సో మన సోలార్ సిస్టమ్ని దాటి ప్లానెట్స్ కోసం వెతుకుతున్నారు. అయితే వాళ్ళకి ఆ ప్లానెట్ ఎక్స్ అయితే కనబడలేదు. వాళ్ళు ఎంత పవర్ఫుల్ టెలిస్కోప్ని పెట్టి వెతికినా కూడా. కానీ ఆ టైంలో వాళ్ళకి జూపిటర్కి సంబంధించిన ఒక కొత్త విషయం కనబడింది. అదేంటి అంటే ఈ గ్యాస్ జెయింట్ చుట్టూ మరికొన్ని మూన్స్ ఉన్నట్టుగా వాళ్ళు గమనించారు. 1 కాదు 2 కాదు, కొత్త మూన్స్ 10 ఉన్నట్టుగా గమనించారు. ఆ 10 కూడా జూపిటర్ చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. అండ్ దీని కారణంగా జూపిటర్ యొక్క మొత్తం శాటిలైట్స్ యొక్క సంఖ్య 79కి చేరుకుంది. అయితే దీని కారణంగా జూపిటర్ యొక్క మూన్స్ సంఖ్య పెరగడం మాత్రమే కాదు, ఆ మూన్స్లోని ఒక మూన్ చాలా డిఫరెంట్గా కూడా ఉంది. మొత్తం అన్ని మూన్స్ ఒకలాగే తిరుగుతూ ఉంటే 2 కొత్త శాటిలైట్స్ మాత్రం డిఫరెంట్గా తిరుగుతున్నాయి. అవన్నీ కూడా ఈ జూపిటర్ ఏ డైరెక్షన్లో అయితే రొటేట్ అవుతుందో అదే డైరెక్షన్లో రొటేట్ అవుతున్నాయి. మిగతావన్నీ మాత్రం ఆ ప్లానెట్ యొక్క రొటేషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అవుతున్నాయి. దీన్ని ఆస్ట్రోనామర్స్ వాళ్ళ యొక్క భాషలో రెట్రోగ్రేడ్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ రెండిటిలో ఒకటి మాత్రం చాలా భయాన్ని కలిగిస్తోంది. ఎందుకు అంటే అది ఏ టైంలో అయినా సరే జూపిటర్తో కొలైడ్ అయ్యి జూపిటర్ని నాశనం చేసే అవకాశం ఉంది. ఎందుకు అంటే అది జూపిటర్ యొక్క డైరెక్షన్లోనే తిరుగుతోంది. అండ్ అంతేకాకుండా దాని యొక్క లైఫ్ టైం కూడా చాలా షార్ట్గానే ఉంది. అలాగే అది యాంటీ రెట్రోగ్రేడ్ మూన్ కూడా. అలాగే దాని యొక్క క్లస్టర్ కూడా రెట్రోగ్రేడ్ క్లస్టర్గానే ఉంది. సో దాని కారణంగా అది ఏ టైంలో అయినా సరే జూపిటర్ మీద కొలైడ్ అవ్వచ్చు. సో జూపిటర్ని నాశనం చేయొచ్చు. ఆ మూన్ పేరు వ్యాలెటూడో. ఈ వ్యాలెటూడో ఎప్పుడైనా సరే జూపిటర్ని నాశనం చేస్తుందని శాస్త్రవేత్తలు అయితే భయపడుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు జూపిటర్కి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా ఛేదించారు. అదే జూపిటర్ యొక్క లైటింగ్ మిస్టరీ. నెంబర్ 5 ద లైటింగ్ మిస్టరీ సాల్వ్డ్. జూపిటర్ యొక్క అట్మాస్ఫియర్ మీద వెదర్ అంతా కూడా ఎప్పుడు స్టార్మ్స్తోనే నిండిపోయి ఉంటుంది. అదంతా కూడా మనకు తెలిసిందే. అయితే జూపిటర్ మీద 1979వ సంవత్సరంలో కొన్ని వింతైన లైటింగ్స్ని కనుగొన్నారు. చాలామంది ఆస్ట్రోనామర్స్ శాస్త్రవేత్తలు దాన్ని కన్ఫర్మ్ చేశారు కూడా. ఆ లైటింగ్ బోర్డ్స్ జూపిటర్ మొత్తంగా రాలేదు, కానీ కొన్ని ప్రాంతాల్లోనే చాలా హెవీగా వస్తున్నట్టుగా కనబడ్డాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ లైటింగ్స్ నుంచి రేడియో వేవ్స్ కూడా బయటకు రిలీజ్ అవుతూ వచ్చాయి కొన్ని దశాబ్దాల పాటు. అండ్ ఆ ప్రాంతానికి వెళ్ళిన భూమి యొక్క ప్రతి ప్రోబు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తూ వచ్చింది.
వచ్చింది. సో అసలు ఏం జరుగుతుంది అనేది మనకు అర్థమయ్యేది కాదు. అండ్ ఆ గ్యాస్ జైంట్ నుంచి లో ఫ్రీక్వెన్సీ రేంజ్లోనే సిగ్నల్స్ బయటకు వస్తున్నాయి. అంటే సేమ్ భూమి మీద ఎలాగైతే రేడియో వేవ్స్ లో నుంచి హై ఫ్రీక్వెన్సీల మధ్యలో వస్తూ ఉంటాయో సేమ్ అలాగే జూపిటర్ మీద కూడా వస్తున్నాయి. మరి అక్కడ ఎవరైనా ఉన్నారా, ఏలియన్స్ వంటి వాళ్ళు ఉండి వాళ్ళు ఏదైనా టెక్నాలజీ వాడుతున్నట్టయితే దాని కారణంగా రేడియో వేవ్స్ బయటకు వస్తున్నాయా, ఇటువంటి కొన్ని థియరీస్ కూడా ఆ టైంలో బయటకు వచ్చాయి. అయితే 2018వ సంవత్సరంలో జూనో ఈ మిస్టరీని సాల్వ్ చేసింది. అది అప్పుడు మనకు తెలియజేసిన విషయం ఏంటంటే ప్రాబ్లం జూపిటర్తో కాదు హ్యూమన్ టెక్నాలజీతో అని. ఇంతకుముందు వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్ సెన్సిటివిటీతో లేకపోవడం వలన జూనో ఎక్విప్మెంట్లో అంత సెన్సిటివిటీ ఉండడం వలన జూనో ఎక్విప్మెంట్ మనకి చాలా డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్పగలిగింది. అది ఆ ప్రాంతంలో మెగాహెడ్ స్ట్రైక్స్ని అయితే గమనించింది అండ్ కొన్ని చోట్ల అయితే గిగాహెడ్జ్ రేంజ్లో కూడా గమనించింది. అయితే ఆ ప్రోబ్ మనకు తెలియజేసిన విషయం ఏంటంటే అక్కడ జరుగుతున్న లైటింగ్స్ భూమి మీద జరుగుతున్న లైటింగ్స్కి కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయి, సిమిలర్గా లేవని చెప్పింది. అండ్ భూమి మీద లైటింగ్స్ ఏవైతే ఉంటాయో అవి పోల్స్ని అవాయిడ్ చేస్తూ ఉంటాయి, ఈక్వేటర్ దగ్గర ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కానీ జూపిటర్ మీద మాత్రం ఆ లైటింగ్ ఈక్విటోరియల్ జోన్ దగ్గర ఎక్కడా లేదు, కానీ దాని యొక్క పోల్స్ దగ్గర మాత్రం అవి కంటిన్యూస్గా కనబడుతున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక సెకండ్కి 4 సార్లు పిడుగులు పడుతున్నాయి అక్కడ. అంటే ఎందుకు అలా పడుతున్నాయి అనేది మాత్రం మనం పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. బట్ భూమి మీద జరుగుతున్నది అక్కడ జరుగుతున్నది ఒకటే అన్న ప్రశ్న ఏదైతే పుట్టిందో దానికి అలా జరగట్లేదు, అది అబద్ధం అనే ఒక జవాబునైతే జూనో మనకు అప్పుడు తెలియజేసింది. బేసిక్గా ఇదే కాదు, జూనో మనకి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయాన్ని కూడా తెలియజేసింది. 2018లో ఇది జూపిటర్ని అప్రోచ్ అయినప్పుడు దాని యొక్క పని ఏంటి అంటే ఆ ప్లానెట్కి చాలా దగ్గరగా ఉండి పరిశోధన చేయడం. సో అటువంటి టైంలో 2018 జూన్లో అది ఆ ప్లానెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని బ్రేక్ చేసి ఆ ప్లానెట్ యొక్క క్లోజెస్ట్ పాయింట్కి అయితే చేరుకుంది. ఆ టైంలో అది ఒక సౌండ్ని రికార్డ్ చేసింది. ఆ సౌండ్ భూమి మీదకి వచ్చినప్పుడు దాన్ని శాస్త్రవేత్తలు విన్నాక వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకు అంటే అది చాలా హార్ష్గా వినబడింది. ఒకసారి ఆ సౌండ్ మీరు కూడా వినండి. అయితే మొదట ఇదేంటో ఎవరికి అర్థం కాలేదు, కానీ తర్వాత శాస్త్రవేత్తలు కొంతమంది ఒక ఎక్స్ప్లెనేషన్తో వచ్చారు. దాన్ని చాలామంది యాక్సెప్ట్ చేశారు కూడా. అదేంటి అంటే జూపిటర్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మన జూనో బ్రేక్ చేసింది కదా, అయితే సోలార్ విండ్స్ నుంచి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జూపిటర్ని కాపాడుతూ ఉంది. ఎప్పుడైతే ఇది దాన్ని బ్రేక్ చేసిందో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది, దాన్ని బౌ షాక్ అని పిలుస్తూ ఉంటారు. ఆ టైంలో సోలార్ విండ్స్ ఆ బ్యారియర్తో కొలైడ్ అయ్యాయి. దాని కారణంగా అక్కడ హీట్ బాగా పెరిగింది అండ్ ప్లానెట్ యొక్క మూమెంట్ కొంచెం స్లో అయింది కూడా ఆ టైంలో. అండ్ దీని కారణంగానే ఆ సౌండ్ అయితే క్రియేట్ అయింది. సేమ్ భూమి మీద ఎలాగైతే సూపర్సోనిక్ జెట్స్ సోనిక్ బూమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి సౌండ్ బ్యారియర్ని బ్రేక్ చేసినప్పుడు, అటువంటిప్పుడు కూడా అలాంటి భారీ శబ్దాలు అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి కదా, సేమ్ ఇక్కడ కూడా అలాగే క్రియేట్ అయిందని అయితే తెలియజేశారు. కాకపోతే జూపిటర్ మీద బౌషాక్ 2 గంటల పాటు కంటిన్యూ అయింది. కానీ ఆ స్పేస్ క్రాఫ్ట్ మాత్రం గంటకి 2,41,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. బట్ అయినా కూడా అంతసేపు సౌండ్ కంటిన్యూ అయింది, ఆ బౌషాక్ కంటిన్యూ అయింది అంటే ఆ ఫెనామినాన్ ఎంత భారీగా ఉందో శాస్త్రవేత్తలకి అప్పుడు అర్థమైంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకి జూనో కారణంగానే తెలిసింది. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో అబౌట్ జూపిటర్. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నుంచి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. నో మీట్ యు నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.